అందుకనే కాంపౌండ్ వాళ్ళు కట్టే రోజు కూడా నన్నే పిలుస్తుంది అది స్థలం. నేనే పోయా, మంచి రోజు అన్నారు, టెంకాయ కొట్టా, మామూలుగా వెళ్ళిపోయా. టెంకాయ కొట్టాడు, ఇతను పార్టీ ఆఫీస్ కడుతున్నాడు. ఏందయ్యేది? దేనికి పార్టీ ఆఫీసు? మామూలుగా కూర్చుంటే రారా నాకు జనం మా మిల్లు కాడికి? పార్టీ ఆఫీస్గా కావాలన్నా, పార్టీ ఆఫీస్ కావాలన్నా నేను రూరల్ ఇన్ఛార్జ్ అయ్యా. టౌన్లో నా జనానికి మా ఏసీ సెంటర్లో బ్రహ్మాండ ఆఫీసు, చారిత్రాత్మకమైన ఆఫీస్ ఉంది. కూర్చుంటే ఎవడన్నా ఆపగలడా నన్ను? రూరల్లో మేము ఆఫీసు పెట్టుకోవాలంటే అది కూడా తయారైపోయింది, వచ్చే నెలలో చేరతా. కాకపోతే చీడపీడల దృష్టి దాన్ని బట్టి దిష్టి తగలుతుందని గమనం ఎడంగా పెట్టా. అందుకనే మేము ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నాం. మా ఉన్న ఆస్తులు మా తండ్రి కాలం నుంచి అరగదీసుకుంటా వచ్చిన వాళ్ళమే తప్ప కొత్తగా మేము సంపాదించుకున్నది అయితే మాత్రం ఏమీ లేదండి. మీకు ఆధార్ కార్డు ఇస్తాను, మా ఆధార్ కార్డు మీద పెట్టి కొట్టే మా ఆస్తి వివరాలు తెలుస్తాయి. ముఖ్యంగా విజయ, వైఎస్ఆర్సీపీ లీడర్, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్. ఎవడెవడైతే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళారో వాడి తోలు తీసేదానికి తయారై వచ్చినటువంటి వ్యక్తి నేను. వైఎస్ఆర్సీపీ నాయకుడిని నేను, రూరల్ ఇన్ఛార్జ్. చాలా గర్వంగా చెప్తాను. కానీ దీనికి రైస్ మిల్లులకి ఆస్తులకి ఏం సంబంధం అయ్యా? అది మా ఇంటిది. మా అన్నలు చెప్పకుండా, మా ఇంట్లో వాళ్ళు, మా మిగతా అన్నదమ్ముళ్ళు ఒప్పుకోకుండా అసలు అక్కడ అవసరం ఏంటి నాకు? కనీసం ఇది అడగాలి కదా. ఎవడో పనికిమాలినాడు ఏదో ఒకటి చెప్తే వైఎస్ఆర్సీపీ కాబట్టి, మనం తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ మీద, ఆ విజయ్ కుమార్ రెడ్డి మీద అంత బుర్ర తల్లేస్తే భలే ఉంటుందని ఆలోచన చేయటం విజ్ఞత కలిగినటువంటి పాత్రికేయులు, నేను బాగా తెలిసినటువంటి వాళ్ళు ఎంత ఇబ్బందికరంగా, బాధాకరంగా అనిపించింది. ఇబ్బంది కాదండి, బాధగా అనిపించింది. ఇదిగోండి ఈరోజు ఎన్ని సంవత్సరాలైంది సార్? 1947 నుంచి 2008, 2009 ప్రాంతం దాకా రైస్ మిల్లు నడిస్తే దాదాపు 75 సంవత్సరాలు పైబడి యాక్టివ్గా ఉన్నది పడిపోయేలోపు. కానీ మామూలుగానే 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఒకే ప్రాంతంలో ఒకే స్థానంలో ఒకడు ఉంటే అది ఆ రైట్స్ వస్తాయని అనేటటువంటి చట్టమే నిజమైనప్పుడు 75 సంవత్సరాలు అధికారికంగా గవర్నమెంట్ ఆమోదంతో రైస్ మిల్లు అన్ని అక్కడ పెట్టి కరెంటు బిల్లులు కడతా, ట్యాక్సులు కడతా, ఇన్కమ్ ట్యాక్సులు కడతా ఉన్నటువంటి ఆ స్థలానికి మా కుటుంబానికి రైట్స్ లేవా అని అడుగుతున్నారు. కాగితాలు బళ్ళ ఏమైనా చూపించడం అయినా కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అడగండి. మీరు ముత్తుకూరు దాకా అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ అడగొచ్చండి. ఎందుకంటే పెద్దలు మా కుటుంబాల్లో రాజకీయాల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఏకిరి పోకిరితనంగానో బాధ్యత రాహితంగానో ఎవరినో విమర్శించడానికో నేను ఈ మీటింగ్ పెట్టలేదయ్యా. వాస్తవం చెప్పడానికే పెట్టాను. ఎవడైనా సరే పనికిమాలోడు ఏలెత్తి చూపించింది నా తండ్రి గారి అస్తిత్వాన్నండి, అన్న వెంకటరెడ్డి గారి అస్తిత్వాన్ని. ఆయన ఆస్తి అది బిడ్డలకి ఇచ్చాడు. ఏ రోజన్నా ఆన వెంకటరెడ్డి గారు కబ్జా అన్న మాట చెయ్యగా ఎవరన్నా వినుండారయ్యా? నేర్పిలేదండి, మాకు నేర్పిలేదు, మాకు అవసరం కూడా లేదు. టౌన్లో అందరూ పెద్దలు బంగళాలు కట్టుకుంటుంటే నేను పల్లెటూరులో నా పొలంలో కట్టుకున్నానే వచ్చి మా సర్పంచ్ మా ఊరిది అలవాటు పడిపోయామని. ఈ ఆలోచనలతో ఉండేవాళ్ళం మేము. 1000 కోట్లు 100 కోట్లు పెట్టి కట్టాలని అనుకోలే. ఆఖరికి స్కూటర్కి పెట్రోల్కి డబ్బులు లేకుండా ఈదుల్లో అటు ఇటు తిరిగే వాళ్ళు కూడా 100 కోట్లు సంపాదించేసింది ఈ రోజుల్లో
ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాం మేము? ఈరోజు మీకు ఒక్కటే ప్రత్యక్ష సాక్ష్యంగా చూపిస్తానండి. ఏమి దాపరికి వేయాల, రాష్ట్రం కూడా వేయాల. 1947 సార్, అదే సర్వేపల్లి కాలువ, అదే గొల్లపాలెం కాలువ మధ్యలో ఉన్నటువంటి 24 సెంట్ల స్థలం 1947 డేట్ ఉంటుంది దీని మీద. ఓరుగంటి వెంకటరెడ్డి గారు అవిభక్త మద్రాసు రాష్ట్రంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మెడ్రాస్ ద్వారా లైసెన్స్ పొంది, అనుమతులు పొంది రైస్ మిల్లు నిర్మాణం జరిగింది. ఓరుగంటి వెంకటరెడ్డి బహుశా ఇప్పటి తరం అధికారులకు గాని విశ్లేషకులకు గాని ఇవి తెలియదు కూడా. ఎందుకంటే 80 సంవత్సరాలది ఎవరు చూడాలో, ఎవరు చూడాలి? మేము చూడాల. ఈ ఒరిజినల్ చూపిస్తా మీకు. మరి ఆ బాల మీద పెట్టి ఉంటుంది, అది ఒరిజినల్ ఎదురా అంతా ఫల కాగితాలు ఇదిలిస్తే రాలిపోయి పడిపోతున్నాయి అన్ని. 80 ఏళ్ళ నాటి ఎంతో ఇది ఉండింది. ఉంటే ఇది కూడా మొక్కలు చెక్కలు ఉంటే తీర్చి పెట్టా. ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఒకడెవడో పనికి మాలినోడు చెప్తే నా మిత్రుడు ఒకడు అభాండం వేసాడు నా మీద. కాబట్టి మేము చూపించాలి కదా, చూపించాలి. ఇదిగో ఇంకోటి మొత్తం వివరాలతో పాటు ఇండస్ట్రీస్ ఆఫ్ మెడ్రాస్. అప్పటికి రాష్ట్రం డివైడ్ కాల. అది దీని పరిస్థితి. వెంకటకృష్ణ రైస్ మిల్లు, ఆనం వెంకటరమణమ్మ గారు స్థలం శిస్తులు. ఎట్టో దొరికినాయి కొన్ని. ఇదిగో ఏరా, ఇదిగో ఈ ఊడిపోయి పడిపోతాయి ఇదిగా. ఇది చూస్తారు వాళ్ళు. ఇదిగో ఇట్ట ఊడిపోయే, మాకు తెలియదు. ఇది పోతే అసలు లేదు మా దగ్గర, ఇంకా కాగితం కూడా లేదు, మీకు చెప్పే పరిస్థితి కూడా లేదు. ఇదిగో ఈ డాడ్లో మెడ్రాస్ స్టాంప్ వేసి ఉందిరా. ఇదిగో ఇప్పుడు ఇట్లా రాష్ట్రం విడిపోక ముందయ్యా ఫ్యాక్టరీస్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మెడ్రాస్ అని. ఈ కాగితం పోతే నాకు సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. కానీ ఇది ఎందుకుందో నాకు తెలియదు. ఇట్లాంటి రోజు వస్తుందని ఏమన్నా ఇది మిగిలిందేమో. ఒరిజినల్ అండి, తీసే. మిగతా శిస్తులు అవి ఎప్పుడైతే మా తాతగారు కట్టి అవి ఆ ఫైల్లో నుంచి తీస్తుంటే మొక్కలుగా రాలిపోతా ఉండే. ఉన్నంతలో ఉన్న కాడికి 80 సంవత్సరాల నుంచి మా కుటుంబానికి సంబంధించిన రైస్ మిల్లు సజీవంగా అక్కడ ఉండిందనే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తో సహా వాటికి నాలా అని వసూలు చేస్తారు. అప్పుడు ఆ రోజుల్లో చేసేది మా అమ్మ పేరు మీద. ఇదిగోండి ఆనం వెంకటరమణమ్మ గారు, వెంకటకృష్ణ రైస్ మిల్. ఎప్పుడు సార్ ఇది? 97, 96. మున్సిపల్ ట్యాక్సులు కట్టుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో మా అమ్మగారి పేరు మీద
2019 వరకండి అసెస్మెంట్ నెంబర్తో పాటు ఆమె పేరుతో అప్పటికి ఆ కాలాలు మారటంలో అసెస్మెంట్ నెంబర్లు ఇవన్నీ మున్సిపాలిటీ వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రంలో చెప్పిన తర్వాత వచ్చిన నెంబర్లతో మున్సిపల్ ట్యాక్స్ 2025 మార్చి వరకు కూడా ఈ మున్సిపల్ ట్యాక్సులు కట్టేసి ఉన్నాం మేము. ఆ కాగితం కూడా నేను ఇస్తాను ఖచ్చితంగా. ఆ కాగితం ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఇవ్వమన్నాను. ఎప్పుడైతే